నేను ఒక్కటే మాట విజ్ఞప్తి చేస్తున్నా, నేను చెప్పింది నిజమైతే మీరు గుండెల మీద చేసుకొని ఆలోచన చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీ మనసుకు అది అబద్ధం అని తోస్తే మీరు ఎవరికి వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, మీ ఇష్టం. మీరందరూ మా కాంగ్రెస్ కు నరేందర్ రెడ్డికి ఓటేయండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీరు మాకు ఓట్లు ఇయ్యకండి, మీకు కావాల్సిన వాళ్ళకి వేయండి. లేకపోతే ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే మీ ఇష్టమైన వాళ్ళకు ఓటు వేసుకోండి. ఈ రోజు నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈ రోజు అది అబద్ధం అయితే మీకు కావాల్సిన వాళ్ళకు వేసుకోండి. నేను చెప్పింది ఒకవేళ అబద్ధం అయితే ఈ రోజు మీకు కావాల్సిన నిర్ణయం తీసుకోండి. మీరు మీ కుటుంబాలు కాంగ్రెస్ కు ఓటేయండి. నేను చెప్పింది అబద్ధం అయితే మీరు ఎవరికి ఓటు వేసుకున్నా పర్వాలేదు. మీరు ఓటు నరేందర్ రెడ్డికి వేయండి. నేను చెప్పింది అబద్ధం అయితే మీరు ఎవరికి ఓటు వేసుకున్నా నాకు పర్వాలేదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. రుణమాఫీ జరిగిన కుటుంబాలన్నీ కూడా నరేందర్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ అది పోను మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. నేను చెప్పింది నిజమైతే మీరు విశ్వసించి గుండెల మీద చెయ్యి పెట్టుకొని నరేందర్ రెడ్డిని గెలిపించండి. రైతు భరోసా రానోళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి. మిత్రులారా, మా వల్ల మీకు ప్రయోజనం లేకపోతే మీరు ఓటు ఎవరికి ఏమని చెప్పినా నాకు అభ్యంతరం లేదు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు.